ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు ఇక దాసులు కారు, కుమారులే. కుమారులైతే దేవుని యొక్క వారసులవుదురు అని. ప్రజలారా, తండ్రి మనకు పరలోకపు తండ్రిగా, నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. మనల్ని తనకు స్వాస్థ్యముగా చేసుకొని నిజమైన వారసత్వమును అనుగ్రహించెను. మనమందరము యేసుక్రీస్తునందు విశ్వాసము వలన దేవుని కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. అవును, మనము తండ్రి యొద్దకు చేరాలంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే చేరగలము. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. మొదట పాపమనే దాస్యంలో ఉంటిమి, లోక సంబంధమైన ఆచారములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకమునకు పంపి మనల్ని ఆ దాసత్వము నుండి విడుదల చేసెను. గనుకనే పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు దేవుని కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసులము అని. ప్రజలారా, తండ్రి అని మనసారా దేవుణ్ణి పిలుచుటకు, ఆయనకు మొరపెట్టుటకు, ఆయనతో సహవాసము కలిగి ఉండే భాగ్యమును, స్వాతంత్రము దేవుడు మనకి ఇచ్చాడు. ఇజ్రాయేలీలకు పరిమితమైన దేవుని వారసత్వము, దేవుని వాగ్దానములు ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనకు ఆ వారసత్వమును, వాగ్దానములు నెరవేర్పును, పరమతండ్రి యొక్క క్షమాపణను మరియు నిత్య జీవమును పొందుకునే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించెను. కనుక ప్రజలారా, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టము వచ్చినప్పుడు, బాధ వేసినప్పుడు ఎవరికి చెప్పుకుందుమా, ఎక్కడికి వెళ్ళుదుమా, ఎక్కడ ఆదరణ దొరుకునా, ఎవరు నడిపించునా, ఒంటరిగా విధవరాలిగా ఉన్న నాకు దిక్కు ఎవరు, తల్లిదండ్రులు లేని నాకు నా భవిష్యత్తు ఏమిటి, నన్ను ఎవరు చూచుకొందురు, పాలించుదురు అని కృంగినప్పుడు తండ్రిగా, తల్లిగా, స్నేహితునిగా, సహోదరుడిగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసుకునుడి. దేవుడు మనల్ని తన చేతులు చాచి పిలుచుచున్నాడు. దేవుని యొక్క వాగ్దానములు మనకి ఉన్నవి. ఆయన తప్పకుండా వాటిని మన జీవితంలో నెరవేర్చును. తల్లిదండ్రులు లేని వారికి ఆయన తల్లిగా, తండ్రిగా ఉన్నాడు. విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. అంతేగాక ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. మన తల్లిదండ్రులు మనల్ని విడిచినా మన ప్రభువు మన చేతిని విడువడు. మనము ఎవరికిని దాసులమై ఉండనక్కరలేదు. మనము దేవుని సొత్తైన ప్రజలము, ఆయన సొంత బిడ్డలము, ఆయన విలువ పెట్టి కొన్న వారము, ఆయన వారసులము. ఎన్నటికిని మనము ఒంటరి వారము కాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఎంతమాత్రము యోగ్యులము కాని మాకు, తృణీకరింపబడిన మాకు మీ బిడ్డలుగా, మీ వారసులుగా ఉండే భాగ్యమును, ధన్యతను ఇచ్చినందుకు మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. సాతాను బెదిరించినప్పుడు, పడవేసినప్పుడు నేను ఒంటరివాడను కాను, నేను ఓడిపోయిన వాడను కాను, నేను దాసులుగా ఉండవలసిన అవసరము లేదు అని ఎరిగి నన్ను ఎంతగానో ప్రేమించే నా పరమతండ్రి ఉన్నాడు. ఆయన నన్ను చేరదీసి, నన్ను సరిచేసి బాగుపరుచును, తన సొంత బిడ్డగా మరలా నన్ను చేర్చుకును అని గొప్ప విశ్వాసము మేము కలిగి ఉండుటకు, మీ దగ్గరకు ఉన్న ఫలాన వచ్చుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.